ఇక ఈ రోజు అతిథుల పరిచయం శ్రీ రాకేష్ కుమార్ గారు బీఆర్ఎస్ సీనియర్ నేత, శ్రీమతి ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ నేత, శ్రీ పోరెడ్డి కిషోర్ గారు భారతీయ జనతా పార్టీ నేత. ఇక తెలంగాణలో సన్న బియ్యంపై ఆసక్తికరమైన రాజకీయం సాగుతోంది. ఎన్నికల ప్రణాళికలో సన్న బియ్యం గురించి ప్రత్యేకించి ప్రస్తావించకపోయినా మొత్తం ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే ఇప్పుడు సన్నాలకు మాత్రమే ఇస్తామని చెప్పడం, దానిపై బీఆర్ఎస్ బీజేపీలు మండిపడుతుండడంతో ఉప ముఖ్యమంత్రి బడ్లు బట్టి మొదటగా సన్నాలకి ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో రెచ్చిపోయి నానా రచ్చరచ్చ చేసే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి మాత్రం ఇక్కడ ప్రభుత్వ నిర్ణయానికి సమర్థిస్తూ రకరకాలుగా జాకీలు లేపే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ పరంగా ఏమిచ్చినా తప్పు కాదు, కానీ ఇక్కడ ఒక తెలంగాణలో ఒక రకంగాను ఆంధ్రప్రదేశ్లో మరో రకంగాను రాస్తున్న తీరు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ సన్నాలకు మాత్రమే ఇవ్వటాన్ని చాలా ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది అంటూ రామోజీరావు రాధాకృష్ణన్ చాలా బాధపడుతూ ఇక్కడ వార్తలు ఇస్తున్నారు. అదే అక్కడ హామీలో ఏదైనా తేడా వచ్చినట్లు అనిపించినా అనిపించకపోయినా లేనివి ఉన్నవి కల్పించి అబద్ధాలు రాయటం అనేది అక్కడ అలవాటు చేసుకున్నారు. అది వేరే చర్చ. కానీ ఇక తెలంగాణలో ఈ సన్నబియ్యం రాజకీయం ఏమవుతుంది? అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద సంచలనమైన ఆరోపణ చేశారు బీజేపీ శాసనసభాపక్ష నేత మహేష్ రెడ్డి గారు. ఆయన ఏకంగా ఉత్తమ్ ట్యాక్స్ అని, మోడీ గారు ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఈయన ఉత్తమ్ యూ ట్యాక్స్ అని పేరు పెట్టారు. సివిల్ సప్లైస్లో జరిగిన కుంభకోణం మీద ఆయన ఆరోపణలు చేశారు. ఈ రెంటి మీద చర్చలోకి వెళదాం. ముందుగా రాకేష్ గారు చెప్పండి, మీ దగ్గర ఉన్న ఆధారం ఏమిటి? ఈ సన్నబియ్యం ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇప్పుడు నా దగ్గర ఉంది, దాంట్లో ఎక్కడ ప్రత్యేకించి సన్నబియ్యానికి ఇస్తామని చెప్పలేదు కదా. అయినప్పటికీ మీరు ఎట్లా డిమాండ్ చేస్తారు సన్నబియ్యానికి ఇవ్వాల్సిందేనని? వరి పంటకు 500 బోనస్ అన్నారు. సన్నబియ్యమా దొడ్డు బియ్యమా అని అప్పుడు చెప్పలేదు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంటుంది కదా. రాకేష్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్కి, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇందిరా గారికి, సాక్షి న్యూస్ ప్రేక్షకులకు, శ్రీనివాస్ గారికి. సార్, మీరు అడిగినటువంటి సూటి ప్రశ్న ఏంటంటే, ఇక్కడ సన్న బియ్యానికి దొడ్డు బియ్యానికి ఎక్కడ చెప్పలే కాబట్టి వారు దేనికని ఇవ్వచ్చు. సార్, సన్నము దొడ్డు అని చెప్పలేదు సార్. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. ఆ వడ్లకు ఎక్కడన్నా మీరు వాళ్ళ మేనిఫెస్టోలో సన్నయి దొడ్డు అని చూపిస్తారా సార్? నెంబర్ 1. నెంబర్ 2, నేను ఏమంటున్నా నువ్వు ధాన్యానికి 500 బోనస్ అనేది పక్కన పెట్టు. ఈరోజు పరిస్థితి ఏంది? నిన్న మా గౌరవ మంత్రి హరీష్ గారు పెట్టిన ప్రెస్ మీట్ ఏంటి సార్? ఇప్పటి వరకు ప్రభుత్వం డిక్లేర్ చేసింది. ఎందుకంటే గత 2 సీజన్ల కలిపి, గత సంవత్సరం అంటే పంటకాలం, వానాకాలం, ఎండాకాలం కలిపి 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కానీ నిన్న ఏది మంత్రిమండలి తర్వాత ప్రభుత్వం డిక్లేర్ చేసిన డేటా ఏందండి? వాళ్ళకు పర్చేజ్ చేసినటువంటి ఈ సీజన్ లో, ఇప్పుడు అంటే ఎండాకాలం సీజన్ లో పర్చేజ్ చేసి 38 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. గతంలో నాకు తెలిసి ఒక 40 లక్షల మెట్రిక్ టన్నులు, అంటే 2 కలిసి 1 కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా దాటలేదు. అంటే ప్రభుత్వం రైతుల పక్షాన ఏ విధంగా ప్రవర్తిస్తుందో మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మీరు అన్నారు ఇంతకుముందు 2 పత్రికల గురించి. మేము ఆ 2 పత్రికలు కూడా, ఏది ఆంధ్రజ్యోతి, అదేవిధంగా ఈనాడు, 2 పత్రికలు కూడా కంప్లీట్ గా అంటే ప్రజలకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా, ఇక్కడ కావచ్చు అక్కడ కావచ్చు, అక్కడనైతేనేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రతిపక్షాలకు అనుకూలంగా, ఈ 2 పచ్చపత్రికలు మాత్రం మా మీద నిప్పులు చెరుగుతూనే ఉన్నాయి. ప్రజల మీద, మా మీద అంటే మా పార్టీ మీద కాదు, ప్రజల మీదనే. అంటే నేను ఈనాడు వాళ్ళు చాలా బాధపడ్డారు, అయ్యో 2000 కోట్ల భారం పడుతుంది ప్రభుత్వం మీదని. ఇవాళేమో జ్యోతి వారు బాధపడ్డారు, ఇవాళ కూడా అయ్యో దొడ్డు బియ్యం ఎవరు వాడుకోవట్లేదు, అందుకే సన్న బియ్యానికి ప్రోత్సాహం ఇస్తున్నాము అని చెప్పి మొత్తం జాకీలేసి లేపే ప్రయత్నం చేస్తున్నారు. పోనీ ఇక్కడ చేస్తే చేయొచ్చు, అక్కడ పని కట్టుకుని దరిద్రపు కొట్టు వార్తలు రాస్తున్నారు, మరి అన్యాయంగా రాస్తున్నారు కాబట్టి ఈ ప్రస్తావన తేవాల్సి వచ్చింది. ప్రభుత్వవాదన ఇవ్వడం తప్పు కాదు, ప్రభుత్వవాదన ఇవ్వడం తప్పు కాదు, కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంది, ఏం చేయలేదని రాయాలి కదా. అది మాత్రం రాయకుండా చాలా జాగ్రత్తగా బాగా అవుతున్నారన్నదే పాయింట్ ఇక్కడ. సార్, మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తా సార్. గత ప్రభుత్వంలో లిక్కర్ అమ్మకాలు పెరిగినాయంటే తాగుబోతులను చేసిన రాష్ట్రం అని చెప్పేసి రాసినటువంటి ఇదే పచ్చపత్రికలు ఈ రోజు ఎండలు మండిపోతున్నాయి కాబట్టి బీర్లు చాలా తాగుతున్నారని చెప్పేసి రాస్తున్నటువంటి ఈ పత్రికలను
సార్ నేను ఏమంటున్నా అంటే ప్రతి ఒక్క విషయంలో, అది ఈ విషయం ఆ విషయం కాదు. గత ప్రభుత్వంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు వడ్లు తడిచిపోతుంది. అంటే ఒకట్లే ఏమాట కాబట్టి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు కూడా బాగానే, అంటే ఆంధ్రజ్యోతి సరిగ్గా తెలియదు కానీ ఈనాడు వాళ్ళు బాగానే బాగా ఊదేరులే వాళ్ళే. నేను అప్పుడప్పుడు చెప్తుండేవాడిని కేసీఆర్ని ముంచుతున్నారు వీళ్ళే అని చెప్పేవాడిని. సార్ నేను ఏమంటున్నా అంటే ఆ బాకా పత్రికలు అన్న విషయం మీకు కూడా తెలుసు కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నాను. ఈ రోజు స్పష్టంగా మనం అడుగుతున్నది ఏంటి సార్, తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్రాలకు ఏది ఐకేపీ సెంటర్లకు అనుమతులు ఇచ్చారంటే ఎక్కడ కూడా అఫీషియల్ గా అనుమతి ఇవ్వలేదు సార్. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఇప్పటి వరకు కొనుగోలు చేసినటువంటి ధాన్యం 38 లక్షల మెట్రిక్ టన్నులు అయితే మరి మీరు 3 కోట్లకు ఎప్పుడు చేరుకుంటారు? ఒకవేళ చేరుకోకపోతే నేనేమంటానంటే వాళ్ళు చెప్పిన లెక్కనే తీసుకుందాం. గత సీజన్ లో ఒక 48 లక్షలు కొన్నారు, ఇప్పుడు ఒక 38 లక్షలు కొన్నారు, మొత్తం కలిసి 1 కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం అవుతుంది. 1 కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం అయినప్పుడు మరి 2 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం నష్టపోయినట్టే కదా. నష్టపోయిన పంటకు నష్టపరిహారం కూడా కట్టిస్తా అన్నారు కదా ఈ ప్రభుత్వం. ఏదైతే కరువుతోటో లేకపోతే నీళ్లు లేకనో లేకపోతే అక్కడ జరిగిన దానికి మరి ఆ 2 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యానికి నష్టపరిహారం కట్టిస్తారా? సరే, లేకపోతే ఏదైతే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు మేము సహాయం విడుదల చేశామన్నాం. ఎవరెవరికి విడుదల చేసారు, ఎక్కడ విడుదల చేసేది ఒక డేటా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంది, ఇప్పటి వరకు రైతు బంధు ఒక సీజన్ లో దాదాపుగా 7.5 లక్షల కోట్ల రూపాయలు, అంటే 1000 కోట్ల రూపాయలు మనం రిలీజ్ చేస్తాం. మరి ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి 7.5 కోట్ల రూపాయలు ఏదైతే రిలీజ్ చేశారో ఇప్పటి వరకు రైతు బంధుకి ఎన్ని పైసలు రిలీజ్ చేశారో కూడా డీటెయిల్స్ ఇవ్వట్లేదు అంటే రైతు విషయంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏమంటారంటే ఆల్రెడీ కరెంటు కోతలు ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోయినాయి, మోటార్లు స్టార్టర్లు కాల్తూనే ఉన్నాయి తెలంగాణ పల్లెల్లో. ఈ రోజు మనం అడుగుతున్నది ఒకటే సింపుల్ లాజిక్ సార్, నువ్వు కాల్తలేవు అంటున్నావు కదా, గతంలో ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు కానీ ఇప్పుడు ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు రిపేర్కి వచ్చినాయి, మీ దగ్గర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర డేటా ఉంటుంది కదా, ఆ డేటా బయట పెట్టుంది. కాబట్టి ఎక్కడికక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కొన్ని పత్రికల ద్వారా మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్పితే సమస్యలను అడ్రస్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ప్రయత్నం చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఏం చేస్తుందంటే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి నిధులు సమకూర్చే పనిలో, అదే విధంగా వాళ్ళకు ఒక్కొక్కరు ఒక్కొక్క ట్యాక్స్, ఇంతకుముందు మీరు అన్నట్టుగా ట్రిపుల్ ఆ ట్యాక్స్ ఒకరు కడితే, యూ ట్యాక్స్ ఒకరు కడితే, ఈ విధంగా వివిధ రూపాల్లో ట్యాక్సులు కట్టే ప్రయత్నంలో ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా ప్రభుత్వం అయితే అట్లాగా. సరే, ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళ్దాం ఆ ఇష్యూలోకి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ప్రధానంగా మల్లుబట్టి గారు ఏం చెబుతున్నారంటే సన్న బియ్యంతో మొదలు పెడుతున్నాం అన్నారు. సరే, నిన్న క్యాబినెట్లో పొంగులేటి గారు ఆ విషయం స్పష్టంగా ఏం చెప్పలేదు కానీ బట్ ఈయనైతే కొంచెం ఇది ఇచ్చాడు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం దాంతో అన్నారు. తుమ్మల నాగేశ్వరరావు అయితే నాశనం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు రోజు కాంగ్రెస్ మీద పడి ఆడవటం తప్ప ఇంకేం చేయట్లేదన్నారు. మరి ఎందుకు అట్లా మీరైనా రోజు వాళ్ళ మీద పడి గొడవ చేయటం ఎందుకు సార్? మేము ఎక్కడ కూడా వాళ్ళ మీద గొడవ చేయట్లేదు సార్. మనం అడుగుతుంది ఏంటంటే ఒక 5 సంవత్సరాల కాలంలో ఒక ప్రభుత్వానికి 10 పంటలు వెళ్తాయి సార్. 2 పంటలకు నువ్వు బోనస్ ఏమి ఇవ్వాలి, కనీసం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి. ఇంకా నీకు మిగిలిన ఎంత, నా చేతిలో 4 పంటలు అంటే ఈ 2 పంటలకి అంటే 8 పంటలు ఉంటాయి. ఆ 8 పంటలల్లా ఎప్పుడు దేనికి ఇస్తాం అనేది. ఇంకోటి వచ్చేసి నేను ఏమంటే ఈ రాష్ట్రంలో పండిన అన్ని ధాన్యాన్ని కొనుగోలు చేయమని అడుగుతున్నాం. మనం ఓన్లీ వడ్లు ఒక్కటే కాదు, అంటే వాళ్ళు చెప్పలేదు కదా మేము పలానా ధాన్యం కొంటామని ఏమి చెప్పలేదు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంటుంది కదా సార్. నేను ఏమంటున్నా అంటే వడ్లు కొంటా అన్నారు కానీ ఈ ధాన్యం కొంటా ఆ ధాన్యం కొంటా అని చెప్పలేదు సార్. సరే, వాళ్ళు చెప్పనివ్వండి సార్. మేము ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లయినా నాలుక మడత పెడతాని పెట్టుకోనివ్వండి, మనం వద్దంటలేం. కానీ రైతుల పక్షాన పోరాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీలుగా మా మీద ఉంటది కాబట్టి మేము తప్పకుండా ప్రజల పక్షాన పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్తున్నాం. తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది సార్. మేమేమంటున్నాం అంటే ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు పెట్టుకున్నటువంటి 420 420 హామీల గురించి మేము అడగట్లేదు ఇక్కడ. ఎప్పటికప్పుడు మొన్న ఏం అడిగినాం, ట్యాంకర్లు అన్నింటినీ గవర్నమెంటే సప్లై చేయాలన్నాం, వాటర్ ట్యాంకర్లు. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అందించాలన్నాం, సాగునీరు మనం కోరుతూనే. నెక్స్ట్ ఇంకా 100 ఏళ్ళే వాళ్ళ మేనిఫెస్టో కాదు కదా సార్, రెగ్యులర్ డైలీ వారీ జరిగేటువంటి. ఈ రోజు వర్షానికి అడ్లు తడిచినాయి, అడ్లు కొంటలేరు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు ఎక్కడ కొంటారో చూపెట్టండి, ఎక్కడ తడిచిన దాన్ని కొనుగోలు చేసారు ఆ లెక్క కూడా బయట పెట్టచ్చు కదా సార్. ప్రభుత్వమే కదా కొనుగోలు చేస్తుంది కాబట్టి ఎక్కడ కూడా డేటా ఇవ్వట్లేదు. అది మొత్తం కూడా ప్రజలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. ఓన్లీ ఢిల్లీకి అనుకూలంగా, ఏఐసిసి ఆఫీస్ కి అనుకూలంగా ఇక్కడ ప్రభుత్వం నడుస్తుంది తప్పితే ప్రజల పక్షాన్ని ఇక్కడ కూడా నడవట్లేదు. రైట్. ఖమ్మం నుంచి కిషోర్ గారు నమస్కారం. చెప్పండి, సన్న బియ్యాలకి, సన్న ధాన్యానికే, సన్న రకం వడ్లకే
ఈ ప్రస్తుతం బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉండొచ్చు. బట్ హామీని నెరవేర్చినట్లు అవుద్దా, ఎగ్గొట్టినట్లు అవుద్దా? ఏది మీరు మీ విశ్లేషణ ఏమిటి? మీకు అక్కడ ఉన్న ప్యానల్ ఉన్న అందరికీ నమస్కారం అండి. నమస్కారం. మరి మోసం ఎలా చేయాలి, మాటల ద్వారా గైడ్ ద్వారా నేర్చుకోవాలంటే పక్క కాంగ్రెస్ ద్వారా నేర్చుకోవచ్చు సార్. ఇప్పుడు కాదండి, అది 60-70 సంవత్సరాలు కూడా ఈ మాటలతో గాడి చేయటము. వడ్లు అంటే ఉంది సార్, అది సన్నమా లావా హంసలా అదంతా తర్వాత సంగతి. వడ్లు అన్నది పెట్టారు మేనిఫెస్టోలో, అది ఇచ్చేయాలి. అది అంటే దాంట్లో సన్న బియ్యంకి దొడ్డు బియ్యంకి ఫలానా బియ్యంకి ఇస్తామని చెప్పలేదు కదా, వడ్లకి ఇస్తామని చెప్పలేదు కదా. అలాంటి వాళ్ళకి ఆ ఛాయిస్ ఉంటది కదా. మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మన ఆంధ్రలో పండించేది దాదాపు సన్న బియ్యం పండిస్తారు. తెలంగాణలో దాదాపు మాక్సిమం ఎండాకాలం పండించే పంట తొట్టు బియ్యం. అది దాదాపుగా తుమ్మనాశ్వర తెలుసు, బట్టి విక్రమ తెలుసు, పొంగిలి శ్రీనివాసరావు గారికి తెలుసు. తెలిసి కూడా మన ప్రెస్ లో ఇలా చెప్పడం అంటే ఎవరిని మోసం చేయడం సార్? ఏమో తుమ్మల గారు తిడుతున్నాడు కదా, ఎప్పుడు రోజు కాంగ్రెస్ మీద పడి ఏడుస్తున్నారు. తిడతాడు, ఎందుకంటే తుమ్మల గారు కూడా కూర్చుని వాళ్ళు తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చినందుకు ఆయన కూడా డెవలప్ చేశాడు, చేయలేదని చెప్పట్లా, చేశాడు. మరి ఆ డెవలప్మెంట్ ఇప్పుడు ఆయన కనబట్లేదా? గత ప్రభుత్వం ఇప్పుడు సడన్ గా కాంగ్రెస్ లో రాగానే అసలు ఏం జరగలేదంటే బీఆర్ఎస్ టైంలో తాటి మాట సార్. అది తప్పు కదా. ఇప్పుడు గత ప్రభుత్వం చేశారు, ఖమ్మం డెవలప్ చేశారు, పూర్ణాసగా డెవలప్ చేశారు, మరి ఎమ్మటి నాలుక మారిపోతుందా? ఈ పాయింట్ బాగా చెప్పారు. ఆయనే అభివృద్ధి చేసింది ఆయనే ఒప్పుకుంటున్నట్లు, ఆయనే ఒప్పుకున్నట్లు ఇప్పుడు. రైట్. కిషోర్ గారు చెప్పండి, ఏమిటి మీరేమంటారు? ఇది వాళ్ళు హామీ నెరవేర్చినట్లా, మోసం చేసినట్లా, లేక రైతులను ఆదుకున్నట్లా? శ్రీనివాస్ గారు, ముందుగా మీకు, డాక్టర్ రాకేష్ గారికి, అట్లాగే ఇందిరా శోభన్ గారికి, మన సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం. ఇప్పుడు వడ్లకు 500 రూపాయలు బోనస్. ఇప్పుడు ఇందిరా శోభన్ గారు ఇక్కడే ఉన్నారు, మరి వడ్లకు అన్నిటికీ 500 రూపాయలు. వడ్లు అంటే వారికి తెలుసు మీనింగ్, మాకు తెలిసినట్లే. ఇంకా వేరే భాష ఏముందో మాకు తెలియదు. వడ్లకు 500 రూపాయలు బోనస్ అని అంటే ప్రతి కింటా వడ్లకి ఎంఎస్పి ప్రకారం ఏదైతే ఇస్తున్నారో దాని మీద 500 కలిపి, మన రాష్ట్రం తరఫు నుంచి 500 కలిపి ఇస్తారు అని అనుకున్నాం. ఈరోజు సన్నాలు అన్నారు. మొత్తం మీద మన దాంట్లో పండించేది ఏంటి సన్నాలు? అందులో ఫైనా, సూపర్ ఫైనా, లేకపోతే ఓన్లీ ఒక రకమైన వీటికేనా? ఇక తర్వాత వంగడాలని కూడా మాట్లాడచ్చు. మీరు అడుగుతుంటే ప్రశ్న, సన్నాలకి ఇస్తున్నారు కదా, ఏదైతే అందులో చెప్పలేదు కదా అంటే, రేపు ఇంకొకటి కూడా చెప్పొచ్చండి. సాంబ మసూరికి మాత్రమే ఇస్తారా, సోనా మసూరికి ఇస్తారా? కాదు. పొంగులేటి గారు ఆ పాయింట్ కూడా చెప్పినట్టున్నా, నేను అక్కడ చదివాను ప్రెస్ కాన్ఫరెన్స్ లో. ఏ రకాలకి ఇవ్వాల్సింది కూడా అధికారులు నిర్ణయిస్తారని కూడా చెప్పారు. మీరేం కంగారు పడతారు? అదే అంటున్నాను. రేపు ఏ ప్రాంతాలకు అని చెప్పి నిర్ణయించినా, లేకపోతే ఇంకొకటి నిర్ణయించినా, ఇవన్నీ చెప్పలేదు కదా. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై కదా. మన రైతులకు అవన్నీ తెలిసినవే కదా. కాంగ్రెస్ ఒక మాట ఇచ్చిందంటే దాని తర్వాత మేధావులు ఎంతో మంది ఉంటారు, దాని కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా యాడ్ చేస్తారు అని తెలిసే వేసారు కదా అని అన్నారు అనుకోండి. వాళ్ళ ఇష్టం, వాళ్ళు అననియండి. యువతల ప్రజలందరికీ అర్థమయ్యేది. ఇప్పుడు నేను చెప్పాలంటేనే నాకు కొంచెము నిజంగా ఏంటంటే, ఈ టాపిక్ మీద ఇప్పుడు హెయిర్ స్ప్లిట్టింగ్ అంటారండి. ఇప్పుడు వరి అంటే అందులో సన్నాలు మాత్రమేనా, దొడ్డు బియ్యమా, ఆ బియ్యం, ఇవన్నీ మాట్లాడాలంటేనే నాకు ఏదో కొంచెం తక్కువగా అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. దీని మీద డిబేట్ ఏంటండి అన్న టైప్ లో అనిపిస్తుంది. అంటే ప్రభుత్వం వారు అట్లా కాదు. ఇక్కడ పాయింట్ ఆర్గ్యుమెంట్ మీతో అనట్లేదు. ఏంటంటే ఇది మేనిఫెస్టో అమలు చేసినట్లా కాదా, ఆచరణ సాధ్యం కాని హామీలు అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ నేను అంటలేదు, కాంగ్రెస్ పార్టీ తద్వారా గెలిచిందనేది ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి ఇగో వీటిలో ఎన్ని హామీలు అమలయ్యాయి, ఎన్ని హామీలు అమలు కాలేదు అన్నీ ఒకసారి అవటం అనేది కూడా అంత తేలికైన విషయం కాదు. కాకపోతే నాకైతే ఏమనిపిస్తుందంటే, ఇవి కాకుండా డిక్లరేషన్ల పేరుతో రైతు రుణమాఫీ ఇవన్నీ చాలా ఉన్నాయనుకోండి. నాకేమనిపిస్తుందంటే, ప్రతి రాజకీయ పార్టీ ఎలక్షన్ ఈ కమర్షియల్ ప్రోడక్ట్స్ కింద కనుక షరతులు వర్తిస్తాయని కనపడకుండా ఈ పెడతాయి కదా, అట్లాగే మీరు కూడా పెట్టాలేమో అని నాకు అనిపిస్తుంది. తప్పనిసరిగా పెట్టాలి, తప్పనిసరిగా. అంతకుముందు కాంగ్రెస్ వారిని అడిగాము కూడా, మరి ఇవన్నీ చెప్తున్నారు, వీటికి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగాం. డిబేట్లలో ఉన్నాయండి, ఇట్లాగే టీవీ డిబేట్లలో నేను చాలాసార్లు అడిగాను. అడిగితే అవన్నీ మాకు తెలుసు, మేము చాలా దశాబ్దాలే రాష్ట్రాలను వేయలేము, చాలా చేశాము, మేము ఒక్కసారి మాట ఇచ్చామంటే ఇక వెనక్కి తిరిగేది లేదు,
కాంగ్రెస్ అంటేనే అట్లా, ఒక్క మాట ఇచ్చామంటే తప్పనిసరిగా చేస్తాము, మమ్మల్ని ప్రజలు నమ్ముతున్నారు, మీరెవరు మమ్మల్ని అడగండి. అది కాదండి, ఇప్పుడు మనం ముందే మీరు చెప్తున్నారు కదా 6-7 కోట్ల అప్పుల్లో ఉంది రాష్ట్రము, ప్రతి మనిషి మీద ఇంత అప్పు ఉందని చెప్పి కూడా మీరు చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మరి ఇవన్నీ చేయడానికి మీ దగ్గర ప్రణాళిక ఏముంది, అంచనాలు ఏమున్నాయి, ఎట్లా తీసుకొస్తారు ఆ డబ్బులు? మరి ఏంటి, ఉద్యోగస్తులకి శాలరీలు ఇవ్వడంలో కానీ, ఇతరత్ర పెన్షన్లు ఇవ్వడంలో కానీ, లేకపోతే ఇతరత్ర ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవేమన్నా కట్ చేస్తారా? ఎందుకంటే మేజర్ హెడ్స్ మన ఎక్స్పెన్సెస్ లో ఇవన్నీ కట్ చేసి మరి ఇటేమన్నా ఇస్తారా? ఉన్న విషయము డైరెక్ట్ చెప్తే లేదు 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 చాలా అభివృద్ధి చేసుకోవచ్చు, మనకి హైదరాబాద్ లాంటి ఇది ఉంది మన దగ్గర, అంటే ఒక వనరు ఉంది, దాంట్లో నుంచి అక్షయ పాత్ర లాంటిది ఎంతైనా తీసుకోవచ్చు. కాబట్టి తెలివి లేదు ఉన్న ప్రభుత్వానికి. అసలు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తే నెలల్లోనే మనం విపరీతంగా లాగొచ్చు, అంటే రెవెన్యూ పెంచొచ్చు, రెవెన్యూ పెంచి దాని మీద నుంచి ట్యాక్సులుగా వస్తుంది. ఇవన్నీ వీళ్ళకి అర్థం కావట్లేదు, మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు. ప్రజలకి మేము చెప్పుకుంటాము, వాళ్ళు మాకు ఓట్లు వేస్తారు, మీతో సంబంధం లేదు మాకు అని అన్నారు. సరే ఓకే, ఎలక్షన్ల ముందంటే ప్రజలకే చెప్తాము, మాకేం చెప్పనన్నారు. ఇప్పుడు ఎలక్షన్లు అయిన తర్వాత అట్లీస్ట్ నాకైతే అర్థమైంది అయితే వరికి కింటాకి 500 అన్నారు. ఎందుకంటే మా ఫాదర్, మాకు కూడా వ్యవసాయం ఉంది, మేము అర్థం చేసుకుంది వ్యవసాయదారులమే, కుటుంబమే. సో మేము అర్థం చేసుకున్నది అయితే మరి మేము బీజేపీ నుంచి వచ్చాయని చెప్పి ఇట్లా అర్థం చేసుకున్నామా, మరి ప్రజలందరూ వేరే విధంగా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. కానీ మరి మేమైతే అర్థం చేసుకున్నది అయితే ప్రతి కింటాకు 500. ఇప్పుడు సడన్ గా చూస్తే సన్నాలు అన్నారు, మీరు అన్నారు అందులో ఏ వంగడాలు అనేది తర్వాత చెప్తారు అధికారులు అని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే మరి ఇంప్లిమెంట్ చేసినట్లా లేదా అనేది ఇందిరా శోభన్ గారు చెప్తే బాగుంటుందేనా అని నేను అనుకుంటున్నానండి. నా సమాధానం అయితే మీకు అందరికీ అర్థమైంది, ప్రజలకు కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అయితే మీరేమనుకోకపోతే ఒక మాట చెప్పాలి, మీ గురించి కూడా చెప్పాలి, మీరంటే మీ వ్యక్తిగతంగా కాదు, భారతీయ జనతా పార్టీ సైతం ఏం తక్కువ తినలేదు. ఒడిశాలో 50,000 రూపాయలు ఓచిరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఏపీలో పేరుకి ముట్టుకోలేదు కానీ వాళ్ళ మేనిఫెస్టోకి మేము సపోర్ట్ చేస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆకాశమే హద్దుగా అనేక హామీలు అనౌన్స్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తూ వాళ్ళ వెనకాల మీరు తిరిగారు. కాబట్టి ఇవన్నీ ఏ పార్టీని తప్పు పట్టాలి, ఏ పార్టీని తప్పు పట్టకూడదని పరిస్థితుంది అనుకోండి. ఆయన్ని కూడా అడిగారు ఇట్లాగే, అయ్యా జగన్ గారేమో ఇదిగో నేను పెట్టాటికి ఇంత ఖర్చు అవుద్ది అని చెప్పాడు. చంద్రబాబు గారిని అట్లా అడిగితే నేను అవన్నీ కాదు, నేను సంపద సృష్టిస్తానని ఇప్పుడు మీరు చెప్పారు కదా, తెలంగాణలో చెప్పినట్లే ఆయన అంతకంటే ముందు నుంచి ఉన్నాడు కదా సంపద సృష్టించడంలో. సో సంపద సృష్టిస్తానని చెప్పాడు తప్ప ఎంత ఖర్చు అవుద్ది ఏం కదా. అక్కడికి జగన్ గారు చెప్పారు 1,60,000 కోట్లు కావాలి స్వామి, ఎక్కడి నుంచి తెస్తావు, నేను ఇచ్చేదానికి 60,000 కోట్లు అయితేనే చాలా భారంగా ఉంది కదా అని ఆయన చెప్తే లేదు మేము చేసేస్తామని చెప్పారు. అప్పుడు రుణమాఫీ మీద అప్పుడు కూడా బీజేపీ కూడా భాగస్వామి కదా, సో మిమ్మల్ని మినహాయించడానికి ఏమి లేదు, ఏమనుకోమండి కిషోర్ గారు. రామచంద్రారెడ్డి గారు పెద్దపల్లి జిల్లా ఏమీ లేదు, అక్కడ ఆ రాష్ట్రము ఇక్కడ ఈ రాష్ట్రము, ఏ రాష్ట్రమైనా మీరైనా అట్లాంటి హామీలు చాలా ఇచ్చి ఉంటారు కదా. ఓకే, రామచంద్రారెడ్డి గారు పెద్దపల్లి జిల్లా నుంచి. రామచంద్రారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, మేము రాజశేఖర రెడ్డి వలన ఈ రైతులకు తెచ్చిద్దాం సార్. ఓకే, ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఇచ్చింది హామీ నెరవేర్చినట్లా లేకపోతే చేయనట్లా? వాళ్ళు ఎంతో కొంత చేస్తామంటున్నారు కదా, వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు రీత్యా వాళ్ళ నిర్ణయం మంచిదే సార్. ఏమంటారు? వాళ్ళ నిర్ణయం మంచిదే, కానీ దొడ్డు వడ్లకు సన్న వడ్లకు ఇచ్చి భారత ప్రభుత్వం కనుక ఎక్సైజ్ డ్యూటీ 20% తీసేసేది ఉంటే ఏ గవర్నమెంట్ కూడా లాస్ లేదు సార్. రైతు మంచిగా బతుకుతాడు, మళ్ళా రాజశేఖర రెడ్డి కాలం వస్తుంది సార్. ఎక్సైజ్ డ్యూటీ ఎందుకు ఉంటుంది రైతులకి? 20% ఎక్స్పోర్ట్ మీద 20% బీజేపీ గవర్నమెంట్ ట్యాక్స్ చేసింది సార్. అచ్చా, ఎక్స్పోర్ట్ ఆపేసిందేనా? ఆపేసింది సార్. మనం రైతులు బాగా పంట పండిస్తారు, మన తెలంగాణ చాలా బాగుపడుతుంది సార్ ఎక్సైజ్ డ్యూటీ తీసేస్తే. రైట్. ఇంతకీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అమలు చేస్తున్నట్లా కాదా? అమలు చేయాలని అందరం కోరుకుంటున్నాం సార్. అన్నిటికీ చేయాలనేది మా రైతుగా మా ఒక బాధ్యత. అన్ని చేయాలంటే అక్కడ 3 రాష్ట్రాల బడ్జెట్ కావాలంటున్నారు, మరి అట్లాగే ఇప్పుడు రైట్. రవీంద్ర గారు హైదరాబాద్ నుంచి. రవీంద్ర గారు నమస్కారం, మాట్లాడండి, మీరేమంటారు? నమస్తే సార్. నమస్తే. వాళ్ళందరికీ నమస్కారం అండి. వీళ్ళు మన అక్కడ ఆంధ్రాలో గురుగారు, ఇక్కడ శిష్యుడు సార్. వీళ్ళు జనాల మోసం చేయడంలో నంబర్ 1 వీళ్ళు. ఆయన ఊరుకొని అన్నాడు, గురు శిష్యుడు అంటే ఊరుకొని అన్నాడు రేవంత్ రెడ్డి. అంతే నాటకాలు సార్ అవన్నీ. మనకి ప్రాంతం మీద ప్రేమ, అభిమానం, ఒక అవగాహన, ఆలోచన అవన్నీ ఉంటే కానీ చదువుతారు. ఏదో ఫేక్ హామీలు ఇచ్చేసి ఏదో గవర్నమెంట్ లో చేయడం కాదు తప్పు. వాళ్ళు ఇచ్చే దాంట్లో అసలుకి వడ్లు అన్నప్పుడు వడ్లను ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా కూడా. సన్న వడ్ల, ఆ వడ్ల, ఈ వడ్ల, అవి కాకుండా ఏమన్నా వర్షాలు వచ్చినాయి, తడిధాన్యం ఉంది, వాటి గురించి ఆలోచించకుండా ఏదో మధ్యలో అంటే ప్రభుత్వానికి తర్వాత కొన్ని నిబంధనలు ఉంటాయి కదా, మీరు దాన్ని ఎట్లా కాదంటారు?
అదే అండి, వస్తుంది మనకి ఫ్యూచర్ ఆలోచించారా, ముందు ఉండకూడదు మనకి. విజన్ లేకుండా ఏం చేస్తారు? విజన్ లేకుండా పద్ధతి కాదు, మోసం చేసి గవర్నమెంట్ తెచ్చుకోవడం, జనాలందరూ సఫర్ అవుతున్నారు. మేనిఫెస్టో అమలు చేసినట్లు కాదన్నది మీ అభిప్రాయం? లేదండి, చాలా తప్పు. అసలు మనం మేనిఫెస్టో కాదు, అసలు మేనిఫెస్టో ఒకటి కూడా వాళ్ళు ఇచ్చిన 620,000లో 4 చేసినా చాలా సంతోషం వాళ్ళ మొహాలకి. కాదుగా ఇప్పుడు ఫ్రీ బస్ అయితే అమలు చేశారు, గ్యాస్ ఇచ్చామంటున్నారు, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చామంటున్నారు కదా, అసలు ఏమి ఇవ్వలేదు అంటాం కూడా కరెక్ట్ కాదుగా. ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు సార్ ఎలా ఉందో పరిస్థితి వాళ్ళది, రోజులకి ఎంత కూరుకపోతుంది, అది బయటకు వస్తుంది. ఇప్పుడు కనీసం కేసీఆర్ అనేది ప్రైవేటైజ్ చేద్దామని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేటైజ్ చేద్దామంటే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆస్ట్రేలియా నమ్ముకోవాల్సి వస్తుంది వాళ్ళకి. ఆర్టీసీ ఎంప్లాయీస్ చాలా బాధపడుతున్నారు. ఆటో వాళ్ళు కూడా బాధపడుతున్నారు అన్నారు. ఆర్టీసీకి వీళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తే పర్వాలేదు, లేకంటే ఇబ్బంది. రైట్, ఇందిర గారు చెప్పండి, ఏమిటి పరిణామం? ఇప్పుడు ఏంటి, మీరు హామీ నెరవేర్చినట్లేనా కాదా? మరి వాళ్ళేమో విపక్షాలు విమర్శిస్తున్నాయి, జనంలో కూడా అంత సంతృప్తి కనపడటం లేదు. నిజంగానే మీకు బాధ ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, దాన్ని నేనేమి తప్పుపట్టను. కానీ ఇది మీరు ఏ మేరకు హామీ నెరవేర్చినట్లు అవుద్ది సన్న వడ్లు కొనడం ద్వారా? ఛానల్లో ఉన్నటువంటి సోదరులకు మరియు సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిస్కషన్ అనేది రైతులకు సంబంధించినటువంటి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ బేస్ లో మీరు తీసుకున్నట్టుగా నాకు కనబడింది. సో ఇప్పుడు ఓవరాల్ గా గమనించినట్లయితే రైతులకి సంబంధించి ఈ ప్యానెల్లో డిబేట్ పెట్టినటువంటి మాట్లాడేటువంటి 2 పార్టీలకి నైతిక హక్కు ఉందా మాట్లాడేదని నేను అడిగేటువంటి మౌలిక ప్రశ్న. ఎందుకు అనంటే, రైతుల్ని గోసబుచ్చి రైతులకు బేడీలేసి లాస్ట్ ఇయర్ నేనే అన్ని కళ్ళాలు తిరిగిన, రైతులలో అన్ని కళ్ళల్లో కన్నీళ్లు అని చెప్పి నేను తిరిగిన సార్, నేను సాక్ష్యం దానికి. అలాంటి రైతుల్ని గోసబెట్టినటువంటి మీకు తడిచిపోతే వాళ్ళు చేతుల్లో ఒడ్లు తీసుకొని నిలబెడితే కూడా కనీసం కనికరం చూపలేదు. మీరు రైస్ మిల్లర్లకు మద్దతు పలికినారు తప్ప ఎక్కడ రైతన్నకు మద్దతు పలకలేదు. అలాంటి మీకు మాట్లాడే నైతిక హక్కు లేదని నేను తెలియజేస్తున్నాను. అలా అని మేము బాధిత రహితంగా లేము, మేము బాధితరహితంగా ఉన్నాం. కాబట్టే ఇవాళ మీకన్నా ముందుగా ప్రొక్యూర్మెంట్ మొదలు పెట్టినాం. 7,245 సెంటర్లు ఓపెన్ చేశాము. ఐకేపీ సెంటర్స్, అలాగే ఉన్నటువంటి ధాన్యాల్లో పిఎస్సి సెంటర్స్, డిసిఎం సెంటర్స్, ఈ ముగ్గురిని సమన్వయం చేస్తూ 3 సెంటర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నాం. 20వ తారీఖు వరకు మేము కొనుగోలు చేసినటువంటి ప్రొక్యూర్మెంట్ జరిగినటువంటిది 37,59,000 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేస్తాం. ఆ డేట్ వరకు, మే 20 ఆ డేట్ వరకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొనుగోలు చేసింది కేవలము 33,97,00,000 మెట్రిక్ టన్నులు. వాళ్ళకన్నా మేము ఎక్కువగానే కొనుగోలు చేస్తాం. అంటే మా యొక్క చిత్తశుద్ధి చెప్పే ప్రయత్నం మీకు చేస్తున్నాం. రెండో విషయం, తడిచిన ప్రతి ధాన్యాన్ని, అకాల వర్షానికి తడిచిన ప్రతి గింజను కూడా మేము కొంటామని చెప్పడం జరిగింది. అది అధికారికంగా చెప్పాము, ఓరల్ గా ఎలక్షన్ సందర్భంలో చెప్పాము. ఏ సమయంలో అయినా కూడా రైతులకి నష్టం జరిగే పని ఎప్పుడు చేయలేదు. గతంలో రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టకపోయినా కూడా 75 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ రైతుకు సంబంధించినటువంటి మద్దతు ధర ఛత్తీస్గఢ్ లో లాస్ట్ టైం మేము మేనిఫెస్టో పెట్టకపోయినా 500 రూపాయలు బోనస్ ఇచ్చాం ఛత్తీస్గఢ్ లో. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో ఇవాళ బోనస్ 500 రూపాయలు చెప్పినటువంటి దానికి ఇవాళ మేము చేస్తున్నాము. నిన్న ఇది వర్షాకాలంలో మొదలు పెడతామని చెప్పినాం. అది కూడా యాజ్ అండ్ టుడే కాదు, వర్షాకాలంలో చేస్తామని చెప్పినాం. మాట కట్టుబడి ఉంటున్నాం. రెండో విషయం ఏంటి అంటే, సన్నాలకు చేస్తారు, దొడ్డు వడ్లకు చెయ్యరు అని ఎక్కడా కూడా అధికారికంగా ఇచ్చినటువంటి నోట్లో లేదు సార్. దీనిని భూతద్దంలో చూపి వక్రీకరించి తప్పుడుగా ప్రజలని, రైతులని మోసం చేస్తుంది. దుష్ప్రచారం ఇందిర గారు, కిషోర్ గారు నవ్వుతున్నారు. మీరు కేబినెట్ లో ఏం తీర్మానం చేశారో మొన్న మంత్రి గారు చెప్పారు కదా, సన్న వడ్లకు ఇస్తాము అని చెబితే దాని అర్థం మిగతాటి కూడా ఇస్తామని. ఆ పదము నొక్కాయించి చెప్పడానికి కారణం మీకు చెప్తా. ఎందుకంటే ఇవాళ సన్నొడ్లు మన దగ్గర పండించడం తక్కువైపోయింది. దీనిని మనం తక్కువ అవ్వడం ద్వారా ఎక్కువ మంది సన్నాలే తినడానికి ఉపయోగిస్తున్నారు. మన దగ్గర ఆ ప్యాడీ సరిపోవట్లేదు కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాము. దీనిని మనం పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. అవసరమైనటువంటి పంటలను పండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో మేము సన్నాలకు చేస్తాము అని చెప్పినారంటే రైతుని ఎంకరేజ్ చేయడం కోసము, ప్రోత్సహించడం కోసము. పెట్టుబడి ఎక్కువ అవుతుంది, దిగుమతి వస్తలేదని మీరు ఇబ్బంది పడకూడదు.
మేము ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పడం కోసం చేసిన ప్రయత్నం సార్. దీనిని మీరు వక్రీకరించి వ్యతిరేకించి ఇవాళ హరీష్ రావు ఒక మాట, కేటీఆర్ ఒక మాట, బీజేపీ కిషన్ రెడ్డి గారు ఒక మాట, ఇలా రకరకాలుగా ఎవరికి నచ్చిన వాళ్ళు చెప్పొచ్చు. మీరు ప్రభుత్వం తరపు నుంచి మా దగ్గర పొరపాటు ఉంటే సరి చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక జర్నలిస్టు లేసి అడిగిన ప్రశ్నకి వాళ్ళని మేము పరిష్కారం అడుగుతున్నాం సార్. మీరు చెప్పండి ఎలా చేస్తే కరెక్ట్ ఉంటుందో మేము చేస్తామని చెప్పడానికి జర్నలిస్టులు అడిగి కాదు ఇందిర గారు జర్నలిస్టులు అడిగి మేనిఫెస్టో తయారు చేశారా ఏంటి? ఎస్ సార్. ఇప్పుడు మీరు ఒక మాట గమనించండి, అధికారంలోకి రాగానే ప్రజల అధికారం రాకన్నా ముందు అన్ని రకాల అందరితో కలిపి వాళ్ళ యొక్క వచ్చినటువంటి నిర్ణయాల మేరకే మేనిఫెస్టో తయారు చేశారు. దేశవ్యాప్తంగా వచ్చినటువంటి జోడో యాత్ర కారణంగా ఎక్కడెక్కడ ప్రజల యొక్క సమస్యలు దాన్ని బట్టే మేనిఫెస్టో వచ్చింది సార్. ఇది మీకు తెలియదు కాదు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో, కాంగ్రెస్ పార్టీ ఎలా అంటే అట్లా కాదు. ఇట్లా ఇప్పుడు అదే రోజు కనుక మేనిఫెస్టో రోజున సన్న వడ్లకి 500 బోనస్ అని రాసి ఉంటే అసలు సమస్య లేదు కదా. మీరు ఉపన్యాసాల్లో మన నాయకులు ఉపన్యాసాల్లో ఏం చెప్పారు? ప్రతి గింజకు బోనస్ ఇస్తామని చెప్పారా లేదా? చెప్పకపోతే ఎస్ అది మీ తప్పేం లేదు. మేము దొడ్డు వడ్లకు మేము ఇయ్యము అని ఎక్కడ మేము స్టేట్మెంట్ ఇయ్యలేదు సార్. మీరు అది అర్థం చేసుకోవట్లేదు. అది కరెక్ట్ అంతే సార్, అంతే. ఎగుమతి ఇవాళ దిగుమతి జరుగుతుంది, మనం ఎగుమతి వైపుకి వెళ్ళాలి అంటే పంట నష్టం పూడ్చడం కోసం ఇది మేము ఇస్తున్నాము, మీరు పండించండి అని చెప్పాము. మేము వారి లెక్క వరి వేస్తే ఉరి అని మీరు చెప్పలేదు సార్. అంటే కరెక్టే మీరు చెప్పింది వాస్తవం. మీరు నిన్న కాదు ఇందిర గారు ఓకే మీరు విమర్శలు అవన్నీ వాళ్ళు ఏం చేయలేదు అని చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ నిన్న ఇవాళ మీరు భాష్యం చెబుతున్నారు, చక్కగా చెప్పారు. నిన్న భట్టి గారు చక్కగా మెల్లగా ఇప్పుడే మొదలు పెట్టామన్నారు. మీరు అంతకంటే ఎక్కువ ఒక అడుగు ముందుకేసి మంచి భాష్యం చెప్పారు, బాగానే ఉంది. ఏది మన టీకా తాత్పర్యాలాగా చక్కగా చెప్పారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో అదే మాట ఎందుకు చెప్పించలేదు ఆ రోజున? సన్నాలకి ఎంకరేజ్ చేయడం కోసం ఫస్ట్ అనౌన్స్ చేస్తున్నాము, తర్వాత అన్నిటికీ ఇస్తామని క్యాబినెట్లో తీర్మానంలో ఒక లైన్ రాసేస్తే అయిపోయేది కదా సార్. ఇప్పుడు ఒక మాట సార్, ఇప్పటికిప్పుడు ఒట్లు కొనుగోలు జరగట్లేదు, దాని బోనస్ ఇప్పటికిప్పుడు ఇవ్వట్లేదు సార్. దీనిని ఈ సమయంలో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు అనుకున్నాను. నిజంగానే కొనుగోలు జరిగే సమయంలో మేము సన్నాలకే ఇచ్చి దొడ్డొడ్లకి ఇవ్వకపోతే మేము రైతులను మోసం చేసినట్టు అవుతుందని మీరు చెప్పొచ్చు. కానీ అది జరగని దానికి ఎందుకు తప్పట్లు తాళాలు వదిలేస్తే ఏమంటే పిల్లి శాపని ఆడతారు ఎందుకు సార్? ఇది మీరు ఎలా చేయలేకపోయినారు? రాష్ట్రాన్ని దేశాన్ని చేశారు. పిల్లి శాపని అర్థాలు కాదు. తుమ్మల గారు అయితే కాంగ్రెస్ మీద పడి ఏడుస్తున్నారని చెప్పాడు ఆయన. తుమ్మల గారు అయితే మీరు పిల్లి శాపనార్థాల దగ్గర ఆగారు, తుమ్మల గారు అయితే కాంగ్రెస్ మధ్య పడి రోజు ఏడవడం తప్ప ఇంకేం చేయట్లేదని కూడా తిట్టాడు ఆయన. సార్ ఇప్పుడు ఒక మాట ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు, ఏ స్టేట్మెంట్ ఇచ్చారో దాని గురించి నేను మాట్లాడట్లేదు. ప్రస్తుతము రైతులకు సంబంధించిన సమస్యల పట్ల మా యొక్క విశ్వసనీయత పట్ల మీరు మాట్లాడుతున్నారు కాబట్టి విశ్వసనీయతలో కాంగ్రెస్ పార్టీకి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నా. ఇవాళ బీఆర్ఎస్ తర్వాత బీజేపీ చెప్పాలంటే 2 ముక్కలు చెప్పి క్లోజ్ చేస్తారు సార్. 2 ముక్కలు. ఇవాళ కేసీఆర్ గారు KG to PG అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినారు. భూమి ఉన్న ఇల్లు స్థలము ఉంటే మీకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తాను మేనిఫెస్టోలో పెట్టినారు. చివరికి అసెంబ్లీ సాక్షిగా నేను ఆ మాట చెప్పలేదు 3 లక్షలే అని చెప్పి దాట వేస్తున్నారు సార్. మీకు కావాలంటే వాళ్ళ మేనిఫెస్టో చూసుకోమని. మూడో విషయం ఏంటి అని అంటే సార్, ఇవాళ దళితులకు ఇచ్చినటువంటి భూమి ఆనాడు రాజశేఖర్ ఇచ్చినటువంటి ఒక్క నిమిషం మాట్లాడు. టైం ఉంది. మిగతా ఇష్యూస్ అన్నిటికి వెళ్తే మీరు ఇబ్బంది పడతారు. ఇందిర గారు మిగతా ఇష్యూస్ అన్నిటికి వెళ్తే మీరు ఇబ్బంది పడతారు, మీ ఇష్టం. మరి దళితులకి 10 లక్షలు అయినంటే మీరు 12 లక్షలు అన్నారు. అట్లా రైతు రుణమాఫీ వ్యవహారం మీరు ఇబ్బంది పడతారు. ఒక్క నిమిషం. ఎంతవరకు మీ వాదన బాగా చెప్పారు, ఎంతవరకు మీ వాదన బాగా చెప్పారు. మిగతా అన్ని హామీలకు వెళ్తే ఇప్పుడు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. ఒక్క నిమిషం. శర్మ గారు హైదరాబాద్ నుంచి. శర్మ గారు నమస్కారం, చెప్పండి మీరేమంటారు? వడ్లకి అన్నారు కానీ సన్న వడ్ల, దొడ్డు బియ్యం, దొడ్డు వడ్ల అని అనలేదు కదా. వారు గవర్నమెంట్ వారు సన్న వడ్లకి ఇవ్వాలనుకున్నారు, తప్పే ఉంది ఇంట్లో అనేది ఒక ప్రశ్న. మీరెటువైపు? నమస్కారం కేసీఆర్ గారు. నమస్కారం. మేము పాలిచ్చే పాలిగేలని కాలుతో తన్ని దున్నపోతుని తెచ్చి కట్టేసుకున్నాం. ఏమండి
పాలిచ్చే పాడి గీదనేమో కాలుతో దాన్నేమో ఆ, దున్నపోతులు తెచ్చి కట్టేసుకున్నాం. అట్లా అనుమాకండి లేదు పాపం వాళ్ళు కొన్ని హామీలు అమలు చేశారు కదా. దేశాన్ని సర్వనాశనం చేస్తుంది. కాదు 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 మీరు మరీ గుడ్డి వ్యతిరేకతతో మాట్లాడొద్దు. వాళ్ళు ఫ్రీ బస్ అన్నారు. 62 ఏళ్ళు ఆ? నాకు 62 ఏళ్ళు. నాకు గుడ్డి వ్యతిరేకత కాదు నాకు. ఆ, ఇక్కడ మా ఏరియాలో హైదరాబాద్ లో ఉంటాను. ఆ, మా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మన బీజేపీకి ఎవరు ఓట్లు వేస్తారో పాయింట్అవుట్ చేసి ఆ. ఆ ఓట్లన్నీ తీసేశారు. తీసేశారు. ఆంధ్రలో ఓటర్లు చాలా విజ్ఞానవంతులు. వాళ్ళు మటుకు ఆ పని చేయలేదు. పాలిచ్చే పాడిగేరికే ఓటేశారు. వీళ్ళు నమ్ముకుంటే కుక్కతోడు పట్టుకొని గోదావరి. రైట్, మీరు మరీ కోపంగా ఉన్నట్టున్నారు. రైట్, ఇప్పుడు కిషోర్ గారు మీరు చెప్పండి. చెప్పండి సార్. మీరు ఆవిడ వాదన విన్నారు కదా. మీరు ఇందాకేదో ఇంటర్ఫీర్ అవ్వదలుచుకున్నారు కదా, చేయండి. ఏం లేదండి, ఇక సన్న బియ్యం దొడ్డు బియ్యం అనేవి వాళ్ళు కేవలం ప్రోత్సాహకాలు ఇవ్వాలనుకుంటున్నారు. ప్రోత్సహించాలి అని అంటే ఒకరికి అన్యాయం చేసి మనము మిగిలిన వారికి మాత్రమే ఇస్తే దాన్ని ఇప్పుడు ప్రోత్సాహం అనడం కాదు, మోసం అంటారు. గ్యారంటీగా ఇప్పుడు దొడ్డు బియ్యం పండించే వాళ్ళు, ఆ ఒడ్లు పండించే వాళ్ళు, ఆ వంగడాలు పండించేవారు వారేమనుకోవాలి, వారికి ఇప్పటికీ అభద్రతతో ఉన్నారు. ఒకటి ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఆ రోజు కొనే రోజు తెలుస్తుంది కదా అన్నారు. దానికోసం చాలా వెయిట్ చేస్తుంది. ఇప్పటికి 2 పంటలు అయిపోయినాయి. అంటే అమ్మకానికి వచ్చాయి, 500 వస్తాయన్న నమ్మకమే లేదు. ఈ రోజు మళ్ళీ కొనేదాకా వెయిట్ చేసి ఆ రోజు మేము ఏం చేస్తామో ఆ రోజు తెలుసుకోండి అంటే ఇప్పుడు అంటే అసలు మీకు నైతికంగా హక్కే లేదని ఆవిడ వాదించారు కదా. బీజేపీ బీఆర్ఎస్లకి అసలు నైతిక హక్కే లేదు, రైతుల గురించి కానీ కాంగ్రెస్ గురించి కానీ మాట్లాడే హక్కే లేదని వారు అంటున్నారు కదా. సరే, ఇప్పుడు రైతులతో కూడా మీరు మాట్లాడిస్తున్నారు కదా సార్. మా ఇద్దరికి నైతిక హక్కు ఉంది లేదు, వారి అభిప్రాయం అది అని అనుకోండి. కొన్ని రైతులే అంటున్నారు కదా ఇది మోసం అని చెప్పి. ఇంతకుముందు ఖమ్మం నుంచి ఒకరు, వేరే ప్రాంతాల నుంచి మాట్లాడించారు కదా మీరే. వారు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, వరికి 500 రూపాయలు కింటాకి అని అంటే అన్ని రకాల వరి అని అనుకుంటారు. ఇది వరి కాదు అని అంటున్నట్టే. ఇప్పుడు దొడ్డు బియ్యం అని అంటే అది వరి కాదు అని చెప్పి అంటున్నారు వీళ్ళు. వరి పంట కాదు అని అంటున్నారు. లేదు అప్పటికి ఇస్తాము, ఇప్పుడు మేము ఎందుకంటే ఇప్పుడు నాట్లు వేసే సమయం దగ్గరికి వస్తామని చేయబట్టి ప్రోత్సహించడం కోసము ఈ విధంగా చెప్పాము, తయారు చేస్తున్నాము ప్రజల్ని అని అంటే 550 ఇచ్చే 600 ఇచ్చేస్తే అది ప్రోత్సాహం అయ్యేది. మిగిలిన వారందరికీ 500 వచ్చేది. మాట నిలబెట్టుకున్నట్లు ఉండేది, ఇటు ప్రోత్సాహం ఇస్తున్నట్టు ఉండేది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ మీ అందరికీ తెలిసిన విషయమే. ఛత్తీస్గఢ్ తెలంగాణ రెండు మీరు ఏ కులమానాలు తీసుకున్నా కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కన్నా తెలంగాణ ఆర్థిక పరిస్థితులు బెటర్గా ఉంటాయి. మరిగా అక్కడే 500 ఇచ్చారు, అందరికీ ఇచ్చారు. మరి అక్కడ దొడ్డు బియ్యానికి ఇచ్చారో సన్న బియ్యానికి ఇచ్చారో మనకు తెలియదు. కాంగ్రెస్ వారు చెప్తే మేము అక్కడే ఇచ్చామని చెప్తున్నారు. అదే చూసారు. మరి అక్కడ ఇట్లాగే చెప్పారా? వరి అంటే డెఫినేషన్ అక్కడ ఏముండింది, మరి ఇక్కడ ఎందుకు ఇవ్వదలుచుకోవట్లేదు? ఇదే కాదు, మీకు విశ్వసనీయత అన్నారు. కాంగ్రెస్ అంటేనే విశ్వసనీయతకి మారు పేరు అన్నారు. మరి సోనియా గాంధీ గారు అన్నా అది నమ్మారో నాకు తెలియదండి. నమ్మింటే మాత్రము వారు ఇప్పటికీ రుసలు ఆడుతూ ఉండాలి. రేపు జూన్ 2 ఏమో మనము స్పెషల్ గెస్ట్గా చీఫ్ గెస్ట్గా పిలుస్తాం అది అని అంటున్నారు. మరి వారు వస్తారా రారా? నిజంగా రేవంత్ రెడ్డి గారి మీద, ఇక్కడ కాంగ్రెస్ నాయకుల మీద మరి వారు కోపంగా ఉండాలి. ఒకవేళ వారికి కాంగ్రెస్ అంటే మాట ఇస్తే తప్పదు అని అనుకుంటే అది వారి పార్టీ చేయబట్టి, వారి కుటుంబ పార్టీ చేయబట్టి వారు అసలు కాంగ్రెస్ యొక్క గౌరవాన్ని పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ తగ్గించినట్లుగా, అది నా పేరు వాడి తగ్గించినట్లుగా ఇంకెవరు తగ్గించలేదని వారు విపరీతమైన కోపంతో ఉండాలి అసలు తెలంగాణ కాంగ్రెస్ మీద. డిసెంబర్ 9 రోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజు 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇక అంతకంటే పెద్ద అవమానం ఏముంటది? నిజంగానే కాంగ్రెస్ విశ్వసనీయత ఉంది అని సోనియా గాంధీ గారు నమ్మితే అది కాదండి, విశ్వసనీయత అనేది ముఖ్యము కాంగ్రెస్ కి అని నమ్మి ఉంటే మరి నా పేరు వాడుకుని మరి ఆ విశ్వసనీయతని కల్పించారు ప్రజల్లోకి. సోనియమ్మ గారి పేరు మీద ఒక మాట ఇస్తే కాదు అనుకున్నారు ఇందిర గారు ఆయన ఏమంటున్నారంటే డిసెంబర్ 9న పలానా హామీలు నెరవేరుస్తామని చెప్పారు కదా, నా ప్రతిష్ట దెబ్బతీశారు కదా అన్నది కిషోర్ గారి వాదన. అందులోటి కాంగ్రెస్ కి విశ్వసనీయత మరో పేరు అయితే నిజంగానే దాన్ని దెబ్బతీశారు కదండి. అది కూడా వీరి పేరు వాడుకుంటూ సోనియా గాంధీ గారు అసలు ఇప్పుడు
ఎట్లా రుసరుసలాడుతుండాలి. ఊరుకోండి మరి మీరు ఎక్కిస్తున్నారులే కానీ. లేకపోతే మన కాంగ్రెసే కదా మన టెక్నికల్ ఒక్క నిమిషం రాకేష్ గారిని కూడా మాట్లాడండి. ఏం చేస్తాము అనేది. రైట్ ఒక్క నిమిషం అంటే ఎందుకండి మీకు అంత కోపం? ఒక్క ప్రశ్న నాకు రైట్ మిత్రాగండి ఒక్కసారి సరే ఒక్క నిమిషం రాకేష్ గారి దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం సత్యరెడ్డి గారు హైదరాబాద్ నుంచి. సత్యరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు హామీ నెరవేర్చినట్లా కాదా? నమస్కారం సార్, కొమ్మినేని గారు, మీ ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మాట్లాడు. అయితే హామీ నెరవేర్చిన అనడంలో అది చాలా తప్పు సార్. ఎందుకంటే వడ్లు అంటే తెలంగాణ ప్రాంతంలో 90% దొడ్డొడ్లు మాత్రమే పండిస్తారు. దాంట్లో రాయలేదుగా, దీంట్లో ఏమి వడ్లని రాశారు తప్ప. అది తప్పు సార్, అది అట్లా మాట్లాడమే తప్పు. ఒకటి మాత్రం నేను ఒకటి చెప్తాను సార్, ఒక రైతు బిడ్డగా నేను ఏమంటున్నానంటే వీళ్ళు ఎంత చేసినా ప్రజలు రైతులు మామూలు ఉండదు పరిస్థితి తెలంగాణలో. స్టార్టింగ్ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒకసారి వాళ్ళు ఏం చేశారు, డేట్ దగ్గర కొద్దిగా వేరే డేట్ చేసి ఈ డేట్ నుంచి ఈ డేట్ వల్ల రైతు రుణమాఫ్ అంటే విత్ ఇన్ 1 week లోనే ఉన్న గద్దెలని ఊలుగొట్టి టిఆర్ఎస్ రాకేష్ అని అడగని చెప్తాను. ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారుడుగా మా శామిపేట మండలంలో నేను పొలిటికల్ చేసి కన్వీనర్, నేనే స్టన్ అయినా. ఇంత చైతన్యం రైతుల దగ్గర ఉందంటే గ్రేట్. ఇప్పుడు కూడా వీళ్ళు అంటున్నారు కానీ వదిలిపెట్టరు. కాదుగా ఇప్పుడు ఆగస్టు 15కి రుణమాఫీ చేసి చూపిస్తానంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, ఆయన తప్పు లేకుండా. సార్ రుణమాఫీ కొంచెం అటు ఇటు అయితే భరిస్తారేమో కానీ వడ్ల ధర కాడ 500 బోనస్ కాడ అన్నోట్లకి ఇవ్వకపోతే మాత్రం అది ఏ పార్టీ అయినా కానీ కాంగ్రెస్ గానీ టిఆర్ఎస్ గానీ బీజేపీ గానీ ఇక్కడ పార్టీలు చూడరు. రైతులు అనే వాళ్ళు పాపం ఇప్పుడు చూస్తున్నాం సార్, ఆ ఉదయంత ధాన్యం కళ్ళన్నీ అసలు నీళ్లు కావు, రక్తం కాస్తుంది బాధాకరం సార్. ఇప్పుడు మంత్రులు కూడా కొందరు ఏమంటారు, బాధ అనిపిస్తుంది. మేము 5 నెరవేర్చిన గ్యారెంటీలు, సరే గ్యారెంటీలు వెనక ముందు నెరవేర్చండి, అది వేరే విషయం. అధికారం కోసం అన్ని పార్టీలు చెప్తున్నారు, వాళ్ళు చెప్పారు వచ్చారు, అది వేరే విషయం. మళ్ళీ నెక్స్ట్ మీరు నెరవేర్స్తే గెలిపిస్తారు, లేకుంటే లేదు. 5 నెరవేర్చినామంటే ఎంత బ్లండర్ సార్. 13 హామీలలో 6లో 13 ఉంటే 5 నెరవేర్చడం తప్పు. ఎందుకంటే ఒకరికి వీళ్ళు మార్గదర్శకంగా ఉండాలి గవర్నమెంట్, అబద్ధాలు చెప్పకూడదు. సరే వెనక ముందు చేయండి. మాకు ఎవరు ఇప్పుడు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కింద షరతులు వర్తిస్తాయన్న లైన్ మనం సరిగా చూసుండం. రైట్, ఓకే. రాకేష్ గారు చెప్పండి, కాంగ్రెస్ వారి వాదనతో మీరేమంటారు? మీకు అసలు నైతికంగా హక్కు ఎక్కడుంది, అసలు నాశనం చేసింది మీరు కదా అని అంటున్నారు. లేదు సార్, ఇందిరాకకు తెలియని విషయం ఏంటంటే అప్పుడు రైతులకు బీడీలు వేసిందని చెప్పేసి ప్రతి డిస్కషన్ లో చెప్తున్న అక్కకు గౌరవనీయులైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి ఏంటంటే, ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం జిల్లా నుంచి మంత్రిగా ఉన్నారు. తుమ్మల గారే ఆ రోజు రైతులను అరెస్ట్ చేయించారని చెప్పేసి ఆ రోజు అందరికీ తెలుసు. తుమ్మల గారి మీదనే అందరు కూడా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఫైర్ అయింది. కావాలంటే మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అదేది ప్రెస్ స్టేట్మెంట్ కావాలంటే మీకు పంపిస్తాను ఇంద్రక. నేనేమంటాను, అదే తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు మాట్లాడుతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, మీరు ఏదైతే అన్నారో ధాన్యం కొనుగోలు విషయంలో 2 సీజన్ల కలిపి మా ప్రభుత్వం అయిపోయింది ఈ డేట్ ఆ డేట్ అని చెప్పకూడదు. వెనక ముందు మేము 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నాం. మీరు ఈ సీజన్ అయిపోయేసరికి ఎన్ని కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నారో అఫీషియల్ గా డిక్లేర్ చేయర్రి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏమంటుంది, గత రైతు బందే వాళ్ళేది, ఇంకా ఈ రైతు బంధు వేయర్రి అంటున్నాం. ఈరోజు ఓన్లీ రైతుల గురించి సబ్జెక్ట్. అండ్ నెక్స్ట్ మీరు ఏదైతే అంటారో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఎక్కడన్నా ఒక అఫీషియల్ నోట్ ఏదన్నా ఇచ్చిర్రా, అదొకటి. అండ్ నెక్స్ట్ అక్క చెప్తుంది, మేము చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీకి, అంటే కాంగ్రెస్ పార్టీ వేరు, బట్టి గారు వేరు, శ్రీనివాస్ రెడ్డి గారు వేరా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి మరి క్యాబినెట్ అయిపోయిన తర్వాత ఆ ప్రెస్ ను అడ్రస్ చేసిన దాంట్లో ఆయన స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పింది అబద్ధం అని చెప్పేసి ఇందిరాగాంధీ చెప్తారా? లేకపోతే మీరు అన్నటువంటి ఏదైతే సన్నవి అన్ని బట్టలు కొంటాం కానీ ఫస్ట్ అయితే సన్నం అని చెప్పేసి నిన్న బట్టి గారు చెప్పారు కదా. నేనేమంటా అంటే పొంగులేటి గారు తప్ప లేదా బట్టి గారు తప్ప, అసలు మీ ప్రభుత్వమే తప్ప అనేది మీరు చెప్పండి. నేనేమంటే ఏదో గుడ్డిగా ఆర్గు చేద్దాం. నేనేమంటా అంటే చాలా మాట్లాడాల్సి వస్తుంది. నేను కళ్ళాలకపోయినా అంటే ఎట్లా పోయారో ఏ పార్టీ నుంచి వెళ్ళిపోయారో కూడా మాట్లాడాల్సింది. నేను అట్లా వ్యక్తిగతంగా పోను. నేనేమంటా అంటే మాట్లాడేటప్పుడు దానికి ఒక స్టాండర్డ్ ఉండాలి. మీరు కొనుగోలు చేసినటువంటి ధాన్యం ఎంత మొత్తం చెప్పండి మొర్రో అంటే 2 సీజన్లు కలిపి. నేను అట్లా చూసినా ఇట్లా చూసినా అంటే ఎట్లా చూసినా మేము చెప్తాం. అండ్ నెక్స్ట్ మేము కొనుగోలు చేసినామని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాం. మీ దగ్గర సివిల్ సప్లై డేటా ఉన్నది, ఆ సివిల్ సప్లై డేటాను బయట పెట్టండి. గత 10 సంవత్సరాల నుంచి జరిగినటువంటి కొనుగోలు బయట పెట్టండి, ఇప్పుడు కొనుగోలు బయట పెట్టండి.
అదే విధంగా రైతు బంధుకు గత సీజన్ లో ఇచ్చిన పైసలు బయట పెట్టుర్రి, ఇప్పుడు మీరు ఇచ్చిన పైసలు బయట పెట్టుర్రి. మేమేమంటున్నాం, డేటానే అడుగుతున్నాం, వ్యక్తిగతంగా అడుగుతున్నాం. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా రైతులను ఈ రోజు మోసం చేస్తుంది. ఇంతకుముందు అన్నాడు, ఏదైతే ఎప్పుడు నేను చెప్పని ప్రభుత్వంలో ఏ పార్టీ అని ఉండని, అది కాంగ్రెస్ ఉన్నదా, బీఆర్ఎస్ ఉన్నదా, బీజేపీ ఉన్నదా, బిఎస్పీ ఉన్నదా అనేది పక్కన పెట్టదు. కానీ ఈ రోజు ఇప్పటికి కూడా దేశం మొత్తం కూడా దాదాపుగా 70% ప్రజలు వ్యవసాయ ఆధారిత పంటల మీద కాబట్టి వ్యవసాయదారుని మోసం చేద్దాం అనుకోవడం, వ్యవసాయాన్ని మోసం చేద్దాం, దేశం మొత్తంలో ఎక్కడ లేనిటువంటి రైతుకు ఒక సహాయం చేయాలని ఆల్రెడీ చెప్పారు. సత్యనారాయణ గారు ఖమ్మం నుంచి. సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. మరి శ్రీనివాసరావు గారు చెప్పండి ప్లీజ్. అది బీఆర్ఎస్ తప్పడం అనేది అసలు నేను రైతుని, నేను వ్యవసాయం నాగలగట్టి దున్నాను, ఇప్పుడు ట్రాక్టర్తో వ్యవసాయం చేసుకుంటున్నా. సరే ఒడ్లు వాళ్ళు ఏదన్నా అంటే అని ఉండొచ్చు కానీ నాకు ₹1,00,000 రుణమాఫీ అంటే నేను కట్టుకొని ఉంటే 2,18,000 అయింది. ఇప్పుడు ఆయన రాకేష్ గారు కడతారేమో అడగండి. ఎప్పుడు టీఆర్ఎస్ టైంలోనా? 2018లో అండి. నేను కట్టకుండా ఏం చేశానంటే నాగార్జున గ్రామీణ బ్యాంకు బేరపల్లి బ్రాంచి నాకు అది ఇప్పుడు నోటీసు పంపించాడు 2,18,000. అప్పుడు అందరికి వరుసనే చేసుకుంటూ ఒట్టిదేనండి, అది కట్టికాబద్ధం అండి. నేను రోజు మీ లైవ్ షో చూస్తా ఉంటా, నేను రోజు చూస్తా ఉంటా. ఇప్పుడు ఆ గారిని వాళ్ళిద్దరు కలిసి అదరగొడుతున్నారు. ఇటు బీజేపీ ఉంది, రైతులు అక్కడికి వచ్చి ఢిల్లీ ఊరు బయట ముసుగులు వేసుకొని ఆ టెంట్లలో కూర్చున్నప్పుడు ఏమైపోయింది ఆయన ఏమైపోయింది ఒకసారి మాట్లాడారు. ఈ రెండు బాగా అడిగారు. ఇప్పుడు వడ్లకి బోనస్ అంటే మీరు సన్న బియ్యం అనుకున్నారా, దొడ్డు బియ్యం అనుకున్నారా, దేనికి ఇచ్చినా పర్వాలేదు అన్నది మీ ఉద్దేశమా, లేదు సన్న బియ్యానికి ఇస్తేనే సరిపోతుంది అన్నది మీ ఉద్దేశమా? లేదు, అది నేను దాన్ని ఏకీపిస్తాను. నేను ఒక రైతు ఉంది, దాన్ని నేను అవును అన్న కానీ వీళ్ళిద్దరు మాట్లాడే మాటలకే అసలు బీజేపీ అర్హత లేదండి రైతు గురించి మాట్లాడటానికి. మనుషులు రోడ్డు మీద కూర్చొని చచ్చిపోతుంటూ వాళ్ళని పట్టించుకోకుండా ఏడుకొచ్చారు. శ్రీను గారు వరంగల్ నుంచి. నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్తే, మీరేమంటారు? సార్ ఇప్పుడు దొడ్డోడ్లో ఇప్పటికే బియ్యం ముట్టిపోతున్నాయి గోదాములలో. దొడ్డోడ్లకు బోనస్ ఇస్తే వినియోగదారుడికి బియ్యం తినే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్షాకాలం పండిన సన్న ఒడ్లు మాత్రమే 3,000 అట్లా పోతున్నాయి. ఇప్పుడు యాసింగ్ లో పడిన సన్న ఒడ్లకు 22,000 డైరెక్ట్ మార్కెట్ లో కూడా. అవును, ఇప్పుడు అంటే అట్లా కాదు, సన్న ఒడ్లకి బయట మార్కెట్లో కూడా డిమాండ్ ఉందంట. 500 నుంచి 700 ఎక్స్ట్రా పెట్టుకుంటున్నారు మా మద్దతు ధర కంట అంటున్నారు. ఇప్పుడు దొడ్డు వడ్లకే ఒక్క నిమిషం ఇప్పుడు దొడ్డు వడ్లకే ఇవ్వకపోతే ఎట్లా అనేది వాదన. పైగా ఇక్కడ ఇష్యూ ఏంటంటే మీరు దొడ్ల వడ్లకి ఇస్తారా లేకపోతే సన్న వడ్లకి ఇస్తారా అనేది వేరే ఇష్యూ. మేనిఫెస్టోలో ఏం చెప్పారు, అది అమలు జరుగుతుందా లేదా అన్నది. ఇది మోసం చేసినట్లనే విపక్షాలు అంటే లేదు మేము మొదలు పెట్టాం, హామీ అమలు చేస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? ఒక సంవత్సరం వరకు సన్న ఓట్లనే ప్రోత్సహించాలి మనం, ఎందుకంటే ఇప్పుడు దొడ్డు బియ్యం చాలా ముక్కిపోతున్నాయి. ఓకే, సో సార్ శ్రీనివాస్ గారు, సార్ నేను దయచేసి ఇప్పుడు ఇద్దరు మాట్లాడినటువంటి రైతుల ముసుగులో మాట్లాడినటువంటి రైతు నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. సార్ మా ఇంటికాడికి వస్తే ఇప్పుడు కూడా మా ఇంటి చుట్టుపక్కల అంతా రైతులే ఉంటారు కాబట్టి నేను ఏమంటున్నానంటే సార్ సింపుల్ గా చెప్తున్నాను సార్, ఈ రోజు నూకకు కూడా ధర వచ్చింది సార్. వడ్లకు కాదు, బియ్యానికి కాదు, దొడ్డు బియ్యం సన్న బియ్యం కాదు, నూక కూడా 22, 23 అంటే 23కు పోతుంది సార్. నేను ఏమంటున్నా అంటే నూకకు కూడా డిమాండ్ వచ్చిన క్రమంలో ఈరోజు ఓన్లీ సన్నయ్య దొడ్డియ అనేది పక్కన పెట్టండి సార్. నేను ఏమంటున్నా అంటే వడ్లకు ఇస్తామని చెప్పారు ఒకటి. 2 దొడ్డు బియ్యానికి ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పాడు, దొడ్డు బియ్యానికి అసలు డిమాండ్ లేవు అంటే డిమాండ్ ఉన్నా సార్, నూకకే డిమాండ్ ఉన్నది, దొడ్డు బియ్యం ఎందుకు అడుగుతలేదు సార్? పక్క అడుగుతున్నారు. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే కాలర్ని అట్లా అంటే తప్పు. మీరు రాకేష్ గారు వాళ్ళని రైతు ముసుగులో వచ్చారని అంటే తప్పది. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు, నేను ఒప్పుకోలేదు కదమ్మా. నేను ఒప్పుకోలేదు మాట చెప్తున్నా సార్. మేము గత సీజన్ లో ఏదైతే 14-18 టైంలో ₹1,00,000 రుణమాఫీ చేసినాం. ఇప్పుడు కూడా మేము దాదాపుగా 70,000 దాకా, ఎందుకంటే కరోనా మధ్యలో 2 సంవత్సరాలు కరోనా వచ్చడంతో నష్టపోవడంతో సార్ మేము 10 సంవత్సరాలు ఒకటి నిమిషం సార్ 10 సంవత్సరాల కాలంలో మేము రైతుకు చేసింది ఒక మాటలో చెప్తాను సార్.
ఈ 10 సంవత్సరాల కాలంలో 30 లక్షల రైతు రుణమాఫీ చేసినాం సార్. 72 లక్షల రైతు బంధు రూపాయలు రైతులకు ఇచ్చినాం సార్. అదే విధంగా రైతు బీమా ఇచ్చినాం సార్. ఉచిత కరెంటు 24 గంటలు ఇచ్చినాం సార్. ఈ మూడింటితో తప్పకుండా వాళ్ళకి సమాధానం చెప్తారు. రైట్. పవన్ గారు హైదరాబాద్ నుంచి. పవన్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. అయితే ఇప్పుడు మన మాజీ ఇంతకు ముందున్న గవర్నమెంట్ ఏం చేయలేదని ఏం లేదు సార్, కానీ వాళ్ళు కూడా మొత్తం ఇంకా చేయాల్సి ఉంటుంది రైతులకు. కానీ వాళ్ళు కూడా బాగానే చేశారు కదా సార్, రైతులకు మంచిగానే ఇచ్చారు కదా. ఇప్పుడు సమస్య అది కాదు. ఇప్పుడు సమస్య కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారమే చేస్తోందా లేదా? లేదండి ప్రజలు గమనిస్తున్నారు. నేను కూడా ఒక మామూలు ఏ పార్టీకి చెందిన కాకుండా మాట్లాడుతున్నాను. అసలు గ్యారంటీలని వాళ్ళు ప్రతి సభలో చెప్పారండి, అది పట్టుకొని. ఆ గ్యారంటీలలో నేను ఇది చేస్తాను అది చేస్తాను అని అన్నప్పుడు అప్పుడే వాళ్ళు అనౌన్స్ చేయాలి కదా, నేను దొడ్డు బియ్యంకే ఇస్తాను, ఈ ఆడవాళ్ళకే ఇస్తాను, ఆ ఆడవాళ్ళకి ఇవ్వను అన్ని చెప్పాలి కదా అండి. ఇప్పుడు నేను ఇవ్వను అంటే చాలా తప్పు. మీరు అర్థం చేసుకోవాలి, అవన్నీ ఉంటాయి, షరతులు వర్తిస్తాయని అర్థం చేసుకోవాలి మీరు. ఇందిర గారు చెప్పండి ఏమిటి ఇప్పుడు ఈ విషయంతో పాటు ఇంకోటి కూడా చెప్పండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ట్యాక్స్ అని గొడవ, బీజేపీ శాసనసభ పక్ష నేత మహేష్ రెడ్డి గారేమో అట్లా అన్నారు, మోడీ గారు వచ్చేమో RRR ట్యాక్సో RRR ట్యాక్సో అన్నారు, ఈయనేమో యూ ట్యాక్స్ అంటున్నాడు. ఏం కదా సార్? ఇప్పుడు బీజేపీ వాళ్ళకి డబల్ ఏ ట్యాక్స్ ఇవ్వడం అలవాటు, తీసుకోవడం అలవాటు, కాబట్టి దాన్ని RRR గా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నాము, మేము ప్రభుత్వంలో ఉన్నాము, బాధ్యతాయుతంగా మాట్లాడితే బాగుంటది. ఎందుకు అనంటే మనము ఉత్తగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేగంగా ఆరోపించచ్చు సార్, అధికారంలో ఉన్నప్పుడు బాధ్యత చాలా ఇంపార్టెంట్. మనం ఏ మాట చెప్పినా అది స్టేట్మెంట్ గా రికార్డ్ అవుతుంది. నిన్న మీరు మాట్లాడిన దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా, బయట పెట్టండి. ఆధారాలు లేకుండా ఉత్తగా మాట్లాడి ప్రజలను ఎందుకండి కన్ఫ్యూజ్ చేస్తారు? సో మీకు పొలిటికల్ గా ఈడ ఉద్యోగం కావాలి అని అంటే ఏవో మేము బూచిగా చూపించి చెయ్యాలనుకుంటే అది తప్పు, పొరపాటు. ఒకటి సార్. రెండో విషయం ఏంటి అని అంటే, యాసంగికి సంబంధించి టిఆర్ఎస్ వాళ్ళు లాస్ట్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వము కొనుగోలు చేసింది 66.84 lakh మెట్రిక్ టన్నులే మాత్రమే సార్. వాళ్ళు చాలా ఎక్కువ చేసి చెప్తున్నారు. రెండో విషయం, ఇంతకుముందు ఒక మాట మాట్లాడినారు, ఏదో సన్నాలు అసలు తక్కువ పండుతాయి, దొడ్డు వడ్లు ఎక్కువ పండుతాయి అని చెప్తున్నారు సార్. జస్ట్ సన్నాలు 10% అని చెప్తున్నారు. సన్నాలు ఇప్పుడు దాదాపు 60% సార్, 60% సన్నాలు. ఇది నేను మీకు ఇచ్చిన డేటా, అథెంటికల్ డేటా నేను మీకు చెప్పేటువంటిది. 60% 60% లేదనుకుంటా, 60% లేదనుకుంటా, మొత్తం 30%. కాబట్టి రేట్ ఎక్కువ వస్తుంది కాబట్టి దాంట్లో 10%కే మీరు ఇస్తే సరిపోద్ది అనేది ఒక వాదన. లేదు సార్, ఇప్పుడు ఏదైనా కూడా సాధ్యాసాధ్యాలు చాలా ఇంపార్టెంట్. ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి సార్, ఒక ఇల్లు అయినా ఒక ప్రభుత్వం అయినా ఇల్లు బడ్జెట్ ఎంత దాన్ని బట్టి ప్రణాళికలు చేస్తారు సార్. ప్రభుత్వం కూడా అట్లాగే. భలే పాయింట్ చెప్పారు, కరెక్ట్ పాయింట్ చెప్పారు ఇంద్ర గారు. బడ్జెట్ ని బట్టే ప్రణాళికలు చేస్తారు. మరి బడ్జెట్ ఎంతో తెలిసి కూడా మీరు ఇష్టారాజ్యంగా హామీలు ఎట్లా ఇచ్చేసారు? అదే చెప్పదలుచుకున్నా సార్, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను ఏంటి అని అంటే, మేము చెప్పి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు బడ్జెట్ కు లోబడి చేసినటువంటి విషయాలు. అయితే ఆర్థిక క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించడం ద్వారానే 7 లక్షల కోట్ల అప్పు ఒక్క నిమిషం బీజేపీ వారి దగ్గరికి వెళ్ళాలి. ఒక్క నిమిషం. రైట్ ఓకే, అది వేరే చర్చలండి. రైట్ ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడుదురు కానీ ఒక్క నిమిషం చెప్పండి. మీరు ఇంత బాధ్యత లేకుండా ఇట్లాంటి ట్యాక్స్లను ఆరోపణ చేస్తారా? మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని అడుగుతున్నారు ఇందిర గారు. మీరే సమాధానం ఇస్తారు? అక్కడికి వస్తాం సార్, అక్కడికి వస్తాము. ముందుగా సన్నాలు దొడ్లు అని అన్నారు కదా. ఇప్పుడు ఎవరైనా కానీ ఎటువంటి కండిషన్ పెట్టినా, ఇప్పుడు నిజంగానే వరి మీదనే ఇప్పుడు సన్నాలు ఎన్ని ఉన్నాయనే దాని మీద వివిధ రకాల నెంబర్లు వచ్చాయి. ఎందుకు వచ్చాయండి అసలు? ఎందుకంటే అధికారులు నిర్ణయిస్తారు, తర్వాత అసలు వేటికి ఇస్తున్నామా అని అన్నారు. ఈ రోజు ఇందిరా గారి దగ్గర డేటా లేదు, నా దగ్గర లేదు, రాకేష్ గారి దగ్గర లేదు, మీ దగ్గర లేదు, ప్రజల దగ్గర కూడా లేదు. ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనేది ఫస్ట్ ఎవరికి క్లారిటీ లేదు. అది కాంగ్రెస్ మార్క పాలన. రెండోటి చెప్తున్నాను, ఇప్పుడు సన్నాలు పండించే వాళ్ళు, దొడ్లు పండించే వాళ్ళు కేవలం ధనమున్న రైతులు మాత్రమే దొడ్లు పండించి, సన్నాలు మాత్రం పేద రైతులే పండిస్తుంటే పేద రైతులకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలి కదా. అసలు లాజిక్ ఏంటండి? పేద రైతులు ఉన్నారు, ఇప్పుడు దొడ్లు పండించే వాళ్ళలో పేద రైతులు లేరా? అదే ఖర్చు కావట్లేదా? ఆగండి, లాభదాయకంగా లేని రైతులు లేరా? లాభదాయకంగా వ్యవసాయం లేని వారు లేరా?
అర్థం చేసుకోగలిగేది ఏంటంటే 5 ఎకరాల లోపల ఉన్న వారికి ముందుగా మొదలు పెడతామంటే ఇందిరగా రాగండి అట్లా కాదు. ఇందిరగా రాగండి. ఇందిరా గారు, కిషోర్ గారు మీరు డైరెక్ట్గా చెప్పండి. సివిల్ సప్లైస్లో స్కామ్ జరిగిందని నిన్న మొన్న నమస్తే తెలంగాణ కూడా రాసినట్టు నేను చూశాను. ఇప్పుడు మీ మహేష్ రెడ్డి గారు డైరెక్ట్గా ఆరోపణ చేశారు. నిజంగానే 100 కోట్ల అధిష్టానానికి ఇచ్చినట్టుగా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆ సివిల్ సప్లైస్లో ఆ కొనుగోళ్లలో లావాదేవీలు జరిగినాయి అనేది మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఊరికే బట్టగాల్చి మేదేస్తున్నారా? నేను చెప్తాను. ఇప్పుడు బేసిక్ గా సివిల్ సప్లైసే కాదండి, అంతకుముందు ఆర్ఆర్ ట్యాక్స్ గురించి అయినా కానీ మీరు ప్రజల్లోకి వెళ్తే బయట మాట్లాడడం మొదలు పెడితే తప్పనిసరిగా ఆధారాలు బయటకు వస్తాయి. కాంగ్రెస్ కాంగ్రెస్ వారు లిక్కర్ స్కామ్ బయటకు వచ్చినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారి మీద ఏ ఆరోపణలు చేశారో తెలుసు. మిగిలింది తప్పనిసరిగా అంతటికి కారణం కూడా యువతల మళ్ళీ కిషోర్ గారు నేను ఒకటే మాట చెప్తున్నా సార్, సన్నాల గురించి దొడ్ల గురించి యూటాక్స్ తప్పనిసరి కట్టండి సార్. దానికి కావాల్సినటువంటి డేటా ఏదైతే అడిగారో మేము ఆరోపణ చేసిన దానికి వీళ్ళు ఏదైతే బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంపెనీ తోటి బియ్యం ఎట్లా కొనుగోలు చేయించారో ఆ డేటా కూడా బయట పెట్టినాం సార్. కావాలంటే ఆ డేటాను కూడా చెక్ చేసుకోర్రి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కకొక విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, సన్న మోడ్లు వేస్తే 20 నుంచి 25 క్వింటాలు వెళ్తాయి అక్క. దొడ్డు వాటిలు వేసుకుంటే రైతుకు 30 నుంచి 40 క్వింటాలు వెళ్తాయి ఎకరా. కాబట్టి ఎవరు కానీ ఏం చేస్తారంటే జనరల్ గా డిమాండ్ కూడా దొడ్డు బియ్యానికి ఉన్నాయి, వడ్లకు ఉన్నాయి, నూక కూడా ఉన్నాయి కాబట్టి అవి వేసుకుంటారు. అయితే యూ ట్యాక్స్ వాళ్ళు కట్టిరు సార్. కట్టిండ దానికి మేము డైరెక్ట్ గా ఏ కంపెనీ కొన్నదో బియ్యం కూడా దాని డీటెయిల్స్ కూడా పెట్టాం కాబట్టి ప్రెస్ మీట్ లో. బట్ అన్నిటినీ నేనేమంటాను, దాని మీద వెంటనే ఎంక్వైరీ అయిపోయారు, సిబిఐ ఎంక్వైరీ అయిపోయారు. ఇందిరా గారు ఇప్పుడు రైతులకి సంబంధించి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వము, రేవంత్ అన్న ప్రభుత్వము కట్టుబడి ఉన్నది. అవసరమైతే ఏ త్యాగానికైనా సిద్ధమే రైతుల కోసం. వాళ్ళకి ఎంత చేసినా తక్కువనే, ఇంకా చేయాల్సి ఉంది, చేస్తాము. మీరు ప్రతిపక్ష పాత్ర బాధ్యతాయుతంగా ఉండాలనుకుంటే సలహాలు సూచనలు ప్రాపర్ గా ఇవ్వండి. ఈ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. కానీ రైతులని ఇప్పుడు పంట వేసే సమయంలో కన్ఫ్యూజన్ లో పెట్టొద్దు. సాధ్యమైతే సహకరించండి, లేదంటే రాజకీయ కొలువు ఫామ్ హౌస్ పరిమితమై సైలెంట్ గా ఉండండి. ఫామ్ హౌస్ లో సైలెంట్ గా ఉండాలా? అన్నాడు మాకు తెలియదా సార్? ఇక మీ చంద్రబాబు నాయుడు మీ గురువు అంటే ఏదో అన్నాడు. ఇక మేమేం అనలేం, గుండెల మీదనే ఏదో దాని మీద అంతా అన్నాడు, గు అన్నాడు. ఇక మాకు అర్థం కాలే. కానీ అట్లాంటిది మీరు సలహాలు సూచనలు తీసుకుంటూ అంటున్నారు సార్ కాంగ్రెస్ పార్టీ. రైట్. రాకేష్ కుమార్ గారు, ఇందిరా శోభన్ గారు, పోరెడ్డి కిషోర్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.